2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం తనుష గారు. నమస్తే సిరి గారు. సో చాలా మందికి కూడా అంటే రెజిన్ ఆర్ట్ గురించి ప్రెజెంట్ ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోస్ అయితే చేయడం జరిగింది. అండ్ గత కొన్ని రోజులుగా సమ్మర్ హాలిడేస్ వస్తుంది. ఇంట్లో ఉండే మహిళలకి ఎస్పెషల్లీ ఏదో ఒక కొత్తగా ఆర్ట్ నేర్చుకోవాలి అని అనుకుంటారు. అండ్ ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఐడియాస్ గురించి సెర్చ్ చేసే ప్రాసెస్లో రెజిన్ ఆర్ట్కి చాలా డిమాండ్ ఉంది అని అర్థమవుతుంది. సో అలా ఎవరైనా కూడా మహిళలు ఇంటి నుంచే చాలా తక్కువ పెట్టుబడితో రెజిన్ ఆర్ట్ బిజినెస్ని చేయాలి అంటే ఎలా ఉంటుందంటారు? దానికి కావాల్సిన మెటీరియల్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది తనుష గారు? సో మీరు అన్నట్టు రైట్ నౌ అయితే రెజిన్ ఆర్ట్ బిజినెస్ అనేది చాలా ట్రెండింగ్. ఎందుకంటే ఇది మనం ఇంట్లోనే ఎక్కడ అంటే అక్కడ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోయే ఒక బిజినెస్. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు. లైక్ దీంట్లో జెండర్ డిఫరెన్స్ లేకుండా ఉమెన్ కానీ మెన్ కానీ ఆర్ఎల్స్ ఒక స్టూడెంట్స్ కూడా దీన్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ దీనికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి మీకు ఒక బేసిక్ అయితే 20,000 30,000లోనే మీరు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 lakh అలా ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్. డిపెండ్ అపాన్ ద ఆర్డర్, మీ ఎక్స్పాన్షన్ బట్టి ఉంటుంది. అండ్ రెజిన్ ఆర్ట్ ఎందుకు అసలు ట్రెండింగ్లో ఉందంటే ఇది ఒక మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనమాట. మన మెమొరీస్ని ప్రిజర్వ్ చేసుకోవడం, లైక్ లైవ్గా మన ఎప్పుడో లైక్ 10 years బ్యాక్ ఉన్న స్టోరీస్ ఏవైతే ఉంటాయో అవి ఆ థింగ్స్ని మనం ప్రిజర్వేషన్ చేస్తాం కదా. సో లైవ్గా మనం టచ్ చేయొచ్చు, ఆ ఫీల్ని మీరు చూసుకోవచ్చు ఫర్ ఎవర్. కాబట్టి ఈ రెజిన్ ఆర్ట్కి అంత ఇంపార్టెన్స్ అయితే ఇప్పుడు ఉన్నదన్నమాట. అండ్ దీంతో మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని తయారు చేయొచ్చు. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్స్, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ తయారు చేయొచ్చు డిఫరెంట్ అకేషన్స్కి. లైక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకి వ్యాలంటైన్స్ డే వస్తుంది. సో చాలామంది ఏంటి వాళ్ళ లవ్డ్ పర్సన్కి ఏదన్నా హార్ట్ టచింగ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటారు. సో బేసిక్గా మీరు బ్లడ్ ప్రిజర్వేషన్ వినే ఉంటారు అనుకుంటా. ఇప్పుడు రెజిన్ ఆర్ట్లో చాలా ట్రెండింగ్ అది. మిల్క్ ప్రిజర్వేషన్ మనం ప్రీవియస్గా ఎలా మాట్లాడుకున్నామో, సో ఇది బ్లడ్ ప్రిజర్వేషన్. మన బ్లడ్ని తీసుకొని అది రెజిన్లో మిక్స్ చేసి దాంతో మనం పెండెంట్స్, పెండెంట్స్, రింగ్స్ అండ్ లాకెట్స్, రెగ్యులర్ ఐటమ్స్ అయితే కనుక బ్యాంగిల్స్ వేసుకోవచ్చు మీరు. సో ఇట్లా ఇయర్ రింగ్స్ రైట్ నో అదైతే ఫుల్ ట్రెండింగ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు చేయించుకుంటున్నారు. అండ్ చాలా మందికి కూడా స్టిల్ ఇంకా అసలు రెజిన్ ఆర్ట్తో ఏమేమి చేసుకొని మనం గిఫ్టింగ్ ఇవ్వచ్చు. ఆరల్ సర్చ్ చాలా పీపుల్కి దీని ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు, లేకపోతే దీని రా మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయో అంత ఐడియా అయితే దీంట్లో అసలు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి తనుష గారు? సో ఈ రెజిన్ ఆర్ట్లో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఎగ్జాంపుల్ లైక్ మీరు దీన్ని ఫుల్ టైమ్లా చేసుకోవచ్చు, లేకపోతే పార్ట్ టైం బిజినెస్గా కూడా చేయొచ్చు. సో పార్ట్ టైం అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో మీరు అది చేస్తూనే కొంచెం ఏదైతే ఫ్రీగా ఉన్న టైంలో జస్ట్ మీరు ఒక 30 to 40 minutes డైలీ మీరు టైం స్పెండ్ చేసుకుంటే రోజు అట్లీస్ట్ ఒక 3 to 4 ఆర్డర్స్ అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో అలా పార్ట్ టైమ్గా చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఫుల్ టైం అంటే ఏంటి, మనం ఆన్లైన్ స్టోర్ ఓపెన్ చేయొచ్చు, ఆఫ్లైన్ స్టోర్ ఓపెన్ చేయొచ్చు. అంటే మెటీరియల్ మనం పెట్టి అవును, హోల్సేల్గా సేల్ చేయడం. అవును, హోల్సేల్ మెటీరియల్స్ని సేల్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్స్ మేకింగ్ కూడా చేయొచ్చు దీంట్లో. సో మెటీరియల్స్ సేల్ చేయడం అంటే ఎలా, మన ఏపీ తెలంగాణలో రైట్ నో అన్ని స్టోర్స్ అయితే లేవు, ఏది రా మెటీరియల్స్ అమ్మే వాళ్ళు లేరు. సో ఈ ఆపర్చునిటీని మీరు గ్రాప్ చేసుకుంటే మీరే అంత పెద్ద స్టోర్ని పెట్టేసి చాలామంది ఆర్టిస్టులకి మీరు ఐటమ్స్ని సప్లై చేయొచ్చు. లైక్ కొలాబరేషన్ కానీ లేకపోతే అలా మీ స్టోర్ అయితే ప్రమోట్ అయితే అవుతుంది. సో అదొక బెస్ట్ ఆపర్చునిటీ రైట్ నౌ అయితే. అండ్ రెజిన్ ఆర్ట్తో మీరు ఈజీగా లైక్ పర్ మంత్ 40 to 50 అయితే మినిమమ్, అది మ్యాక్స్ లైక్ ఇట్ కెన్ గో అప్ టు 4-5 lakhs ఆర్ ఎల్స్ 1 lakh. అండ్ ఇది చదువుకి రిలేటెడ్ బిజినెస్ అయితే అస్సలు కాదు. సో బేసిక్గా మీకు ఒక ప్యాషన్, థాట్ ప్రాసెస్ ఉండి నాకు ఇలా చెయ్యాలి, అవుట్పుట్ ఇలా రావాలి, క్రియేటివిటీ బేసిక్ థింగ్స్ వస్తే, అండ్ మనం దాన్ని ఎలా మిక్స్ చేయాలి, దాన్ని ఎలా డీమౌల్డ్ చేయాలి, దానికి ప్రాసెస్ కొంచెం ఉంటుంది ప్రోడక్ట్ చేసేటప్పుడు, అది వచ్చేస్తే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి స్టడీ రిలేటెడ్ థింగ్స్ అయితే లేవు. నార్మల్గా క్లయింట్స్తో ఎలా మాట్లాడాలో మాట్లాడేస్తే మీకు అలా ఆర్డర్స్ వచ్చేస్తాయి. సో అలా ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ సమ్మర్ సీజన్లో చాలామంది బిజినెస్లు స్టార్ట్ చేస్తారు బేసిక్గా. అంటే న్యూ బిగినింగ్ అవుతుంది మన ఉగాది నుంచి.
కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక చిన్న ఇన్వెస్ట్మెంట్తో మనం రెజిన్ ఆర్ట్ అయితే చాలా బెస్ట్ ఆప్షన్. ఇందులో ఇంకేమేమి చేసుకోవచ్చు తనుష గారు? లైక్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వరమాల ప్రిజర్వేషన్. అసలు రెజిన్ ఆర్ట్ పబ్లిక్లోకి రావడానికి మెయిన్ రీజనే వరమాల ప్రిజర్వేషన్. అంటే లైక్ మనం యూజ్ చేసిన పూలమాలలు పెళ్ళిలో ఆ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక ఫ్రేమ్లో మనం ప్రిజర్వేషన్ చేయొచ్చు. ఫ్రేమ్ కానీ బ్లాక్ మోడల్స్ కానీ మ్యాగ్నెట్స్గా, అండ్ మనం రిటర్న్ గిఫ్ట్గా కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇస్తున్నారు, అండ్ కోస్టర్స్ ఇస్తారు, కీ చైన్స్ మన నేమ్ ప్రింట్ అయ్యి. సో ఎనీథింగ్ మనం కస్టమైజేషన్ అయితే చేయొచ్చు. అండ్ చాలామంది లైక్ ఎవరైనా వాళ్ళు చనిపోయిన వాళ్ళు మెమొరీస్ని మనం ప్రిజర్వేషన్ చేసుకోవాలంటే వాళ్ళ గుర్తుగా అవి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఎనీథింగ్ వీ కెన్ డూ విత్ రెజిన్ ఆర్ట్. ఎన్ని డేస్లో వస్తుందండి? ఇప్పుడు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉందంటారు? సో రెజిన్ ఆర్ట్ అయితే మనకి 4 to 5 day క్లాసెస్ అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం 2 day క్లాసెస్ కూడా ఉంటుంది. సో కంప్లీట్ కోర్స్ నేర్చుకొని మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇట్ టేక్స్ 5 days. సో 5 daysలో కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు వచ్చేస్తుంది. అండ్ దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ ప్రిజర్వేషన్స్ నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం హౌ టు స్టార్ట్ అ బిజినెస్, వెండర్ డీటెయిల్స్, అండ్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు దీంట్లో. ఎందుకంటే మనకు రెజిన్ ఆర్ట్తో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అలానే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. చాలామంది ట్రైనర్స్ అవి చెప్పటం లేదు. సో అది కూడా మీరు తెలుసుకొని మీకు అది సూటబుల్ అవుతుందా లేదా, బేస్డ్ ఆన్ దట్ మీరు ఆ బిజినెస్ అయితే చేసుకోవాలి. అంటే దీనికంటూ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ ఇదంతా ఏం అవసరం లేదు. ఏమీ అవసరం లేదు. దీనికి స్టడీ రిలేటెడ్ కాదు, లైక్ జెండర్ రిలేటెడ్ కూడా కాదు. ఎనీబడి కెన్ డూ. మీకు జస్ట్ ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఒక లోపల నుంచి అనిపించాలి. అప్పుడు మీరు ఎనీ బిజినెస్ సక్సెస్ అయితే అవుతుంది. మహిళలు అంటేనే క్రియేటివిటీ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఇల్లు సదరడంలో కానీ, మనకి కుకింగ్ చేసి పెట్టే దాంట్లో కూడా, డెకరేషన్ చేసే గార్నిషింగ్ ఏదైతే అంటారో అలా చిన్న చిన్నగా చూసుకున్నా కూడా క్రియేటివిటీ అనేది మహిళల్లో ఇన్బిల్ట్ ఉంది అని చెప్పొచ్చు. కరెక్ట్. సో వాళ్ళందరికీ కూడా మీరు చెప్పినట్టుగానే ఈ రెజిన్ ఆర్ట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.